రామకొండంలో ఇల్లు కట్టుకోవచ్చు. ఆ ఇల్లు కట్టుకోవడానికి ఒక పెర్మిషన్ ఉండాలా. పెర్మిషన్ అంటే ఎవరైనా ఇప్పుడు తట్ట పని వాళ్ళు కట్టుకుంటారు పెర్మిషన్ మాది కాబట్టి వాళ్ళు కట్టుకుంటారు. మరి మాది కాబట్టి మేము కట్టుకోము. ఎలా కట్టుకోవచ్చు? ఉన్నాయి కాగితాలు తీసుకురా మరి ఉన్నాయి. ఎంఆర్ఓ గారు వస్తారు, అప్పుడు చూపించి ఎంఆర్ఓ గారితో నాకెందుకో ఎంఆర్ఓ గారు పట్ట ఇచ్చారు. వీడియో కరెక్ట్ తీయమ్మా. రికార్డింగ్ కావాలి, బాగా రికార్డింగ్ కావాలి. చేస్తున్నాను భయపడకండి. రామ మందిరానికి కాదు, గ్రామానికి మీరు ఎలాగెళ్ళి కట్టుకుంటారు? మీరు ఎలాగెళ్ళి కట్టుకుంటారు? మాకు పట్టాలు ఇచ్చారు. తర్వాత దానికి స్థలాలు ఇప్పించాం. ఎవరికి ఎవరికి ఎస్సీ వాళ్ళు లేకపోతే ఇవన్నీ మరి అందరికి ఇచ్చింది. మీరు యాక్టింగ్ చేయండి బాబు, మా బాధలు మేము పడతాము. ఆయన కూడా మేము కట్టించామా? అది గవర్నమెంట్ ఎక్వైర్ అయిపోయిన స్థలం. అది తెలుసా మీకు? పెట్టుకున్నాడు గవర్నమెంట్ ఎక్వైర్ అయిపోయిన స్థలం. బయటకు వెళ్ళకుంటున్నాయి. పిల్లలకు ఫ్యాన్ వేస్తే అదే పట్టుకోలేక గంటికి వెళ్ళి మేము ఫ్యాన్ పెట్టుకుంటాను. అది నాకు తెలుసు. ఏ బండి తిరగడానికి ఇబ్బంది లేదు. పూర్వం మా ఇల్లు ఉండేది. వెళ్ళమ్మా కాగితాలు తెస్తే చూపిస్తాము. మీరు మేదన వస్తున్నావా? రా తొందరగా నువ్వు ఊరు శిఖర్లు చేద్దాం. అలాగే తొలి కూడా అలాగే మాకు ప్రమోషన్ నువ్వు చేసిన మంచి పని కాదు. నీ కొడుకు పెద్ద ఇంట్లో చెయ్యట్టాడు, అందుకు మీరు మర్చిపోయారు. మీరు ఆ గేట్ అవసరం. నీ ఉద్యోగానికి మాకే సంబంధం, నీ ఉద్యోగానికి మాకే సంబంధం. కాదు ఎస్సీ వాళ్ళు మనుషులు కారా? పెద్దింటలు చేయలో పెడితే ఎస్సీ వాళ్ళు మనుషులు కారా? లేదు కదా. మేము చేసామంటున్నాం కదా. కాగితాలు కూడా ఉన్నాయి, చూపెడతాం. కాగితాలు కూడా ఉన్నాయి, విజయనగరం పెట్టిన కాగితాలు కూడా ఉన్నాయి. మరి వెళ్తాయమ్మా ఇలా గ్యామ్ కన్నా స్థలంలో ఆక్రమిస్తే మాత్రం బాగుంది. కర్రలు అన్ని తీస్తేనే క్లీన్ చేపిస్తేనే మంచిదాను, లేకపోతే మాత్రం బాగోదని ఇదే చెప్పడం. మీరు ఎంఆర్ఓ గారు కంప్లైంట్ ఇవ్వండమ్మా. నేను ఎంఆర్ఓ కోసమే మేము ఇక్కడ కట్టిన వీడియో పడుతుందిలేండి మాయా, వీడియో పడుతుందిలేండి. లేకండి మాయ, మీరు సైడ్ లాగండి, వీడి అత్తయ్య మీరు సైడ్ లాగండి. తీస్తానల్లా వీడియో పడుతుంది. నువ్వు సైడ్ అండి. తీస్తానండి. ఎస్సీ వాళ్ళు ఊర్లో ఉండకూడదు, ఓన్లీ కాపోలే ఉండాలి. ఎస్సీ వాళ్ళు ఎవ్వరూ ఉండకూడదు. ఎస్సీ వాళ్ళు మనుషులు అయితే కదా. నువ్వు లేక నీ కూలికి పెట్టాం కదా, లేకు వాళ్ళు తీసుకుంటారులే, లేకు.
కేకండి ఎలాగుంది తలగుంది. ఎలాగుంటే అలాగుంది తీసుకొని. మరి ఎస్సీ వాళ్ళు బతకూడదు ఊర్లో మరి పిల్లలు ఉన్నారు కదా. వెళ్ళండి వెళ్ళండి మీరు స్టేషన్కి వెళ్ళండి 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 నేను వీడియో తీస్తాను. వెళ్ళండి బయలుదేరండి వెళ్ళండి. కర్రలు తీయకు కర్రలు అలాగుని స్తంభాల కదా పాతే మాకు తీసుకోండి. స్తంభాల కదా పాతే మాకు తీసుకోండి. కర్రలు తీయకండి అలాగునియండి. ఎరపని 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 తీస్తున్నాను వీడియో డైరెక్ట్ వీడియో. అందరికి వచ్చిన పేర్లు అత్తయ్య అత్తయ్య ప్రూఫ్స్ ఉన్నాయి కదా వాళ్ళు తీసుకెళ్ళండి. మీరు ప్రూఫ్స్ ఉన్నాయి కదా వాళ్ళు తీసుకెళ్ళండి. ఇది తాత ముత్తాతల నుంచి ఉన్నారు. నా మామలు నా మూడు మామలు నా మూడు మామలు ఉన్నారు. ఇది ఉండేది బారికి పొలాలు ఒక్కేసాము. ఈ స్థలం ఒక్కేస్తామా? ఏదో ఇరిపిస్తారు స్తంభం కూడా ఇరిపిస్తారు. ఇబ్బంది ఎలాగ వద్దు కాలువకి ఎదురుగా కదా మేము తీసుకున్నాం. అదంతా ప్లేసే కదండి అదంతా ప్లేసే కదా. మాయా ఇక్కడ వద్దు కాగితాలు మీరు అటు తీసుకెళ్ళండి. ఇక్కడ చూపించాల్సిన అవసరం లేదు. వెళ్ళండి 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 వెళ్ళండి. ఎందుకు గ్రామం అంతా గ్రామంలో 715 సెంట్లు గ్రామ కంట స్థలం ఉంది. అందులో తెలియకుండా ఇంతకు ముందు ఇక్కడ ఇల్లు ఉండేది కదా. వెళ్ళండి వెళ్ళండి ఇది మా తాత ముత్తాతలు ఉన్న స్థలము. ఈ చెట్టు బాబు ఫొటోస్ తో సహా ఉన్నాయి. ఈ రామ మందిరం కట్టక ముందు నేను ఇదిగో ఇల్లు కట్టుకొని ఉన్నాను. ఇదిగో రామ మందిరం కట్టడానికి శంకుస్థాపనకి ఉండండి. రామ మందిరం ఎదురు ఉండకూడదు అన్నారు కదా.